హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెతిపప్ప ఛానల్. ఈరోజు ఫిష్ పులుసు చూద్దామా. ఫస్ట్ టైం అండి కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తున్నాను. మా వారు పెట్టారు. మా వారికి చాలా బాగా ఇష్టము ఫిష్ కర్రీ అంటే నేను చేసేది. సో ఇలా ముందుగా ఒక బాండి పెట్టేసి కరపాకు, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేసుకొని బాగా మగ్గిస్తున్నాను. ఇలా బాగా మగ్గాక పైన ఆయిల్ తేలుతుందండి. ఈ సమయంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి. పక్కనే కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా పడుతున్నానండి. పట్టేసి ఆ పేస్ట్ కూడా వేస్తే ఆ టైంలోనే అది పచ్చివాసన పోయి మంచి అరోమా ఇస్తుంది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇది వేశాక చాలా బాగా స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మనకు ఆయిల్ తేలాక కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఫిష్ ఫ్రై మసాలా, కస్తూరి మేతి వేసానండి. ఇది కూడా అలా బాగా తేలుతున్న సమయంలోనే చింతపండు గుజ్జు తీసుకొని, తగినంత చింతపండు గుజ్జు తీసుకొని దాంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వలన బాగా మగ్గిన తర్వాత ఫిషెస్ దాంట్లో వేసుకుంటే ఫిష్ పులుసు రెడీ.